నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. చదువు పాఠాలు చెప్పి పరీక్షలు పెడుతుంది. జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం కృష్ణపక్షం, 2025 జూన్ 17 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:48 చంద్రోదయం రాత్రి 11:40 చంద్రాస్తమయం ఉదయం 11:48 తిథి షష్ఠి, మధ్యాహ్నం 2:43 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం శతభిషం, రాత్రి 12:50 వరకు, తదుపరి పూర్వభద్ర. కరణము వనిజ, మధ్యాహ్నం 2:43 వరకు, తదుపరి విష్టి. రాత్రి 2:12 వరకు, తదుపరి భవ. యోగము విష్కంభం, ఉదయం 9:31 వరకు, తదుపరి ప్రీతి. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:32 నుండి 5:10 వరకు. యమగండం ఉదయం 9:01 నుండి 10:39 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:17 నుండి 1:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:14 వరకు. తిరిగి రాత్రి 11:11 నుండి 11:55 వరకు. వర్జ్యం ఉదయం 8:21 నుండి 9:56 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:53 నుండి 7:28 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:43 వరకు. జూన్ 17 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి, మధ్యాహ్నం 2:43 వరకు ఉంటుంది, తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. మధ్యాహ్నం 2:43 నుండి మొదలయ్యే విష్టీకరణం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. పూర్వ భాద్రపద నక్షత్రం కృష్ణపక్ష సప్తమి తిథి మంగళవారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయములో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. కాబట్టి ఈ సమయంలో ఆదాయం వచ్చే పనులు చేయండి. ఈ యోగ సమయం మంగళవారం రాత్రి 1:01 నుండి బుధవారం తెల్లవారుజామున 4:45 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం
శతభిషం నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. పూర్వ భాద్రపద నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: భీముడు కీచకుడిని నర్తనశాలలో చంపారు. ఈరోజు ప్రశ్న: విరాటరాజు కుమారుడు ఎవరు? సుశర్మ, ఉత్తరుడు, బహన్నల్ల, దేవదత్తము. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: విద్యార్థులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. వృషభ రాశి: ఆలోచనలు కార్యరూపం దాల్చి ఉత్సాహంగా గడుపుతారు. మిథున రాశి: మీ చాకచక్యంతో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. కర్కాటక రాశి: ఆత్మీయులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సింహరాశి: ఎటువంటి ఆలోచననైనా కొలిక్కి తెచ్చి తగు నిర్ణయాలు తీసుకుంటారు. కన్యరాశి: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. తులారాశి: ఒక సమాచారంతో మీ ఊహలు నిజం కాగలవు. వృశ్చిక రాశి: ఆత్మీయుల ప్రేమను చూడగలుగుతారు. ధనుస్సు రాశి: తరచూ ప్రయాణాలు సంభవం కావచ్చు. మకర రాశి: ఆత్మీయుల నుండి వచ్చిన పిలుపుతో సంతోషంగా గడుపుతారు. కుంభరాశి: అనుకోని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి. మీనరాశి: విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.